శక్తినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహోషువ 10:12. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచి ఉన్నాడు, చంద్రుడు ఆగెను. మనము ఇంకా చేరుకోలేని విశ్వాసపు అంతస్తులు ఉన్నాయి. సూర్యుడా నిలువుము అని విశ్వాసముతో యెహోషువ గారు పలుకగానే సూర్యుడు నిలిచిపోయాడు. శాస్త్రజ్ఞులు లెక్క కట్టి 24 గంటలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు కదా. ఆ రోజంతా సూర్యుడు నిలిచి ఉన్నాడు కదా, అందుకే 24 గంటలు తక్కువైంది. యెహోషువ గారు సూర్యుని ఆపడమే కదా ఆ రోజున జరిగినటువంటి యుద్ధము కాక మరి ఒక రోజు వరకు ఎలా యుద్ధం చేశాడో అంత శక్తి అతనికి ఎలా వచ్చిందో అగమ్యగోచరం. సూర్యుని ఆపగలిగినటువంటి విశ్వాసము యెహోషువ గారికి ఉంది. అంత విశ్వాసపు మెట్టుకు మనం చేరుకోవాలి. మనము ప్రపంచ పటాన్ని చూసినప్పుడు మన దేశము ఎంతో చిన్నదిగా ఉన్నట్లు కనబడుతుంది. అంతేకాకుండా చైనా, రష్యా దేశాలతో పోల్చి చూస్తే ఇంకా చిన్నదిగా ఉంటుంది. సరిహద్దులలోని హిమాలయ పర్వతాలు వాయు పవనాలను ఆపగలవు గాని ప్రార్థనా తరంగాలను అడ్డుకోలేవు కదా. సొలొమోను గారి యొక్క జీవితాన్ని బట్టి అహంకారి అని చెప్పలేము గాని సామెతల గ్రంథంలో యవనస్తులను హెచ్చరించిన విషయాలలోనే అతడు తప్పిపోయాడు. అతడు బోధించిన దాన్నే అనుసరింపలేనటువంటి ఆత్మీయ మెట్టులోకి దిగజారిపోయాడు కదా. అలాంటి విశ్వాసము ప్రయోజనం లేనిది. మనము అనుసరించకుండా దేనిని కూడా బోధించకూడదు. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. మన సంఘములో ఒక చక్రము యొక్క చివరి భాగాన్ని మాత్రమే మొత్తం పనికి అర్హుడను కాను అని ఆనందంగా చెప్పగలిగితే ఏకత్వముతో మనందరము కూడా పని చేయగలం. ఒకడు తనకు అందని వాటి యందు అభ్యాసము చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ సమస్య వస్తుంది. అందుకే అనేక సంఘాలు శక్తిహీనంగా ఫలరహితంగా మారిపోతూ ఉన్నాయి. ధనవంతుడు తన డబ్బుతో పనిని సాధించగలను అని తలుస్తాడు. అయితే విశ్వాసముందా? తగినంత ప్రార్థన ఉందా? ప్రార్థించే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.